అలిపిరి దగ్గర రోడ్డుపై శ్రీ మహావిష్ణు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేశారు. శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని అపరిశుభ్ర ప్రదేశంలో నిర్లక్ష్యంగా వదిలేశారని టీటీడీ తీరుని భూమన తప్పుపట్టారు. హైందవ ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ దగ్గర రోడ్డుపై శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంది. భూమన ఆరోపణలకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భూమన అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారంటూ ఆరోపించారు. భూమన చెప్తున్న విధంగా విగ్రహం గత 10 ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే ఉంది. ఆయన చెప్పినట్లుగా ఇప్పుడే ఎవరు అక్కడ పెట్టలేదంటున్నారు. శనేశ్వరుడి విగ్రహాన్ని మహావిష్ణు విగ్రహం అని భూమన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు భానుప్రకాష్. భూమన టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది. మిత్రులారా, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.